అర్థమైందా? అంటే విలువ దేనిని బట్టి చెప్పాలి? విలువ దేనిని బట్టి? వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి. అంటే మీ పిల్లల్లో జ్ఞానం ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే వాళ్ళ విలువ తగ్గదు. జ్ఞానవంతులైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా విలువగానే ఉంటారు. జ్ఞానవంతులైతే ఎక్కడికి వెళ్ళినా బతికేస్తారు. జ్ఞానవంతులైతే ఏ దేశంలో ఉన్నా వాళ్ళకున్న సామర్థ్యం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఘనత, ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి ఘనత. అంటే మనం నేర్పించాల్సింది మన పిల్లలకి ఏంటి చిన్నతనం నుంచి అంటే ఖచ్చితంగా జ్ఞానం. ఈ జ్ఞానం లేని పిల్లలకి ఎన్ని కోట్లు ఉంటే ఏం సుఖం? ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా పిల్లలకి కోట్ల రూపాయలు సంపాదించి ఇచ్చేస్తే ఎప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారు. కోట్ల రూపాయలు సంపాదించి ఇచ్చేసినంత మాత్రాన పిల్లలు హ్యాపీగా ఉండరు, వాళ్ళకి విలువ పెరగదు. మనం ఇవ్వాల్సింది విలువలు, విజ్ఞత, వివేకం, జ్ఞానం. అవి ఎప్పుడైతే వాళ్ళలో ఉంటాయో డబ్బులు లేకపోయినా ఆనందంగా బ్రతుకుతారు. వాళ్లకు కావాల్సినంత డబ్బు న్యాయబద్ధంగా వాళ్ళే సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అసలైనవి ఇచ్చావు నువ్వు. పనికి మాలినవి ఇచ్చేసి బుర్ర నిండా చెత్త చెదారం పేరుకుపోయి డబ్బులు ఉన్నాయనుకోండి, వాడు ఆ డబ్బును దుర్వినియోగం చేస్తాడు తప్ప సద్వినియోగం చేయడు. అలా దుర్వినియోగం చేసేటప్పుడు డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, కొన్నాళ్ళకి రోగాల బారిన పడి ప్రమాదాల బారిన పడి చచ్చిపోతాడు. అలా అర్ధాంతరంగా చచ్చిపోయే పిల్లలు మనకు కావాలా? వాళ్ళు సంపూర్ణ ఆయుష్తో ఇతరులకు మేలుకరంగా, తనకు తాను మేలు దీవెనకరంగా, ప్రభునామానికి మహిమకరంగా చక్కగా ఈ భూమి మీద బ్రతికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే బిడ్డలు కావాలా? తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే వేసిన పునాది మంచిదైతే పిల్లల బ్రతుకులు బాగుంటాయి. పునాది వేసే జ్ఞానం తల్లిదండ్రుల్లో ఉండాలి. తల్లిదండ్రులకే పునాది జ్ఞానం లేకపోతే వాళ్ళు ఇంకా పిల్లలకేమి జ్ఞానం నేర్పిస్తారు? వాళ్ళని ఇంకా దేవుల్లో ఏం పెంచుతారు? వాళ్ళకేమి జ్ఞానాన్ని, పవిత్రతను, భక్తిని, యథార్థతను, తత్వజ్ఞానాన్ని ఏం నేర్పిస్తారు వాళ్ళు? వీళ్ళే నిశాని. అంటే నిశాని అంటే చదువు లేని వాళ్ళని కాదు, జ్ఞానం లేని వాళ్ళని నా దృష్టిలో. అర్థమైందా? వీళ్ళకే జ్ఞానం లేకపోతే ఇంకా పిల్లల్ని చక్కగా ఏం పెంచుతారు? వీళ్ళకే బుర్ర పంచేయకపోతే పిల్లల్ని ప్రభువులో ఏం నిలబెడతారు? వీళ్ళే అర్ధజ్ఞానంతో ఉన్నప్పుడు లేదా అజ్ఞానంతో ఉన్నప్పుడు పిల్లల జీవితాలను ఎలా దిద్దగలుగుతారు? ఏమ రైట్ ఆర్ రాంగ్? సో పిల్లలకి ఇవ్వాల్సిన అసలైన ఆస్తి జ్ఞానమే. అందుకే ప్రభువు కూడా నా జ్ఞానాన్ని మీకు ఇచ్చి వెళ్తున్నాను. తన శిష్యులకు యేసు ప్రభువు వాక్యాన్ని ఇచ్చారట. ఏమిచ్చారు? వాక్యం. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని ఉంటుంది యోహాను సువార్త 17వ అధ్యాయంలో. అపోస్తలులు ఎంత గొప్ప స్థితిలో ఖ్యాతిని సంపాదించుకున్నారు వాళ్ళు, ఎంత ఘనమైన స్థితిని సంపాదించుకున్నారు వాళ్ళు, ఎంత గౌరవప్రదమైన స్థితిని సంపాదించుకున్నారు వాళ్ళు. వాళ్ళ మరణం తర్వాత కూడా నేటికి వాళ్ళు ఒక గౌరవప్రదమైన కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకున్నారంటే ప్రభువు వారికి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, ప్రభువు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి. సో మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి జ్ఞానం, వివేకం, నీతి, యథార్థత, మంచి నడవడిక. అవి ఎప్పుడైతే మన పిల్లలకు మనం నేర్పిస్తామో, ప్రతిరోజు వాళ్ళకి ఉగ్గుపాలతో పట్టించినట్టుగా నేర్పిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే పిల్లలకి మీరు జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు కడుపు నిండా తిండి పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా అని స్కూల్కి పంపించేసి బస్తాలు పుస్తకాలు కొనేసి ఆ బస్తాలు మీద పడేసి ఏదో కూలోళ్ళలాగా, బస్తా కూలీలాగా వాళ్ళ మోసుకుపోతుంటారు, మోసుకుని వస్తుంటారు. పుస్తకాలు ఎలాగ ఉన్నాయి, అట్టలు చింపేశారా లేదో ఒకటే చూస్తారు, హోంవర్క్ రాశాడా లేదా చూస్తారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ కడుపు నిండా పెట్టేసి పడుకోబెట్టేస్తారు. మళ్ళీ పొద్దునే సూర్యుడు ఉదయించకుండానే లేపేస్తారు, పంపించేస్తారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటికి తీసుకొస్తారు. పాపం వాళ్ళ సూర్యుడిని కూడా చూడట్లేదు ఈ మధ్య పిల్లలు. వీళ్ళు అనుకుంటున్నారు మా పిల్లాడిని మంచి స్కూల్లో వేసేసాం కాబట్టి, అక్కడ మంచి సబ్జెక్టులు నేర్పించేస్తున్నారు కాబట్టి ఇంకా మా వాడికి డోకా లేదు. కేవలం వాడు సూత్రాలు, లెక్కలు, కొటేషన్స్, ఈక్వేషన్స్ నేర్చేసుకుంటే అయిపోలా. స్కూలులో చెప్పని విద్య బ్రతుకు విద్య. అది నువ్వు చెప్పాలి, దైవ గ్రంథంలో నుండి నేర్పించాలి.
విజ్ఞత స్కూల్లో నేర్పించరు, వివేకం స్కూల్లో నేర్పించరు, నీతి స్కూల్లో నేర్పించరు, యథార్థత స్కూల్లో నేర్పించరు, భక్తి స్కూల్లో నేర్పించరు. స్కూల్లో ఏమి నేర్పిస్తారు? ఎక్కాలో లెక్కలో సైన్సు శ్వాసలు, ఇంకా ఆ సిలబస్సు ఈ సిలబస్సు, కేంబ్రిడ్జ్ సిలబస్సు, పలానా కరికులం ఈ కరికులం, ఆ సిబిఎస్ఈ సిలబస్సు, ఇంటర్నేషనల్ సిలబస్ అంటారు. ఈ సిలబస్సులతో వాళ్ళు భుక్తి సంపాదించుకోగలరు కానీ భక్తి సంపాదించుకోలేరు కదా. ఏమే రైట్ ఆర్ రాంగ్? భుక్తి సరిపోద్దా? భక్తి కూడా కావాలా? మా పిల్లలు ఇంజనీర్లు అయిపోవాలండి అంటే కట్టిన బిజ్జీలన్నీ కూలిపోతుండాలా? మా పిల్లలు డాక్టర్లు అయిపోవాలండి, వచ్చిన పేషెంట్ అందరూ చచ్చిపోతుండాలా? మా పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోవాలండి, లంచాలు తీసుకుని సమాజాన్ని నాశనం చేసేయాలా? ఇప్పుడు లంచగొండులైన అధికారుల వల్ల మనం బాధపడుతున్నామా లేదా? లంచగొండులైన నాయకులు దేశాన్ని దోచేస్తుంటే మనం బాధపడుతున్నామా లేదా? రేపు పొద్దున మన పిల్లలను కూడా అలాగే తయారు చేస్తే మనలాగే ఇంకొంతమంది బాధపడతారా బాధపడరా? అంటే ఇప్పుడు చెడిపోయిన తరంలాగా రాబోయే తరాలు ఉండకూడదు అంటే వాళ్ళకి ఏది కరువు అయిందో అది మనం మన పిల్లలకి ఇవ్వాలా వద్దా? వాళ్ళకి ఏది కరువై అలా తగలడ్డారో అది మన పిల్లలకు మనం ఇవ్వగలగాలి. అలా ఇవ్వాలంటే చక్కగా మన బిడ్డల్ని భక్తిలో, యథార్థతలో, నీతిలో పెంచాలి. చిన్నతనంలో వేసిన పునాది పెద్దయినా కూడా ఏమవుదు? పడిపోదు. ఒక విషయం మీకు చెప్తాను. మీలో చాలామందికి సొంత ఇల్లులు ఉన్నాయి కదా. మీ సొంత ఇల్లులు ఎప్పటికీ మీరు కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు గట్టిగా అలాగే ఉన్నాయా? ఎవరిదైనా ఊగుతుందా? మా ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లు ఊగుతూ ఉంటుందండి, తాళ్ళేసి మళ్ళీ లాక్కొని కట్టుకుంటుంటామండి, రాట్లేసి కొంచెం కుంగిపోతుంటుందండి, మళ్ళీ క్రేన్లేసి జాకీలేసి పైకి లేపుతుంటామండి అని ఎవరిల్లు అయినా ఉందామా ఇక్కడ? చెప్పాలి. ఎవరిల్లు లేదు కదా. ఊగుతుందా ఎవరిల్లు అయినా? అటు ఇటును ఊగదు కదా. దిగిపోతుందా కిందకే? దిగిపోవట్లేదు. బాగానే ఉంది కదా ఇల్లు. అమ్మ అందరి ఇల్లులు బాగానే ఉన్నాయా? రైట్. ఎందుకు బాగున్నాయి మీ ఇల్లులు? 20 ఏళ్ళు అయిపోయినా, 30 ఏళ్ళు అయిపోయినా, 50 ఏళ్ళు అయిపోయినా ఇల్లు ఇంకా అలాగే నిలబడిందంటే కారణం ఏంటి చెప్పనా? మీరు 20-30 ఏళ్ల క్రిందట వేసినటువంటి ఆ పునాది ఏదైతే ఉందో ఆ పునాది బలాన్ని బట్టి ఏళ్ళు గడిచిపోతున్నా ఇల్లు నిలిచిపోయింది. ఏళ్ళు గడిచిపోతున్నా ఇల్లు బేటలు వారలేదు. ఏళ్ళు గడిచిపోతున్నా ఇల్లు కృంగిపోలేదు, ఎక్కడా కూలిపోవట్లేదు. దానికి కారణం మంచి పునాది ఆ ఇంటికి వేయబడింది. మరి ఇంటికేనా ఈ ఇంటికొద్ద పునాది?